ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు చేయరా? ఇప్పుడు ఈ ప్రశ్న అభిమానుల్లో కాదు, రాజకీయ నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలు ఎందుకు, సినిమాలు చేసుకో అంటూ ప్రత్యర్థులు విమర్శల వాన కురిపిస్తున్న వేళ ఒంగోలు జనసేన ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ అభిమానులకు ఇచ్చిన బిగ్ హింట్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ విడుదలైంది. ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఇటు రాజకీయం కూడా ఫ్యాన్స్ కంటే పూనకాలతో ఊగిపోతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలిక చేస్తారా చెయ్యరా అన్న పాయింట్ మీద బిగ్ డిబేట్ నడుస్తోంది. లేటెస్ట్ గా మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు జనసేనలో అగ్గి పుట్టించాయి. పవన్ పూర్తిగా పాలన వదిలేశారని, ప్రజా సమస్యల కంటే సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ధ్వజమెత్తారామె. మరోసారి పార్ట్ టైం పొలిటీషియన్ అన్న మీనింగ్ తో రోజా విమర్శలు గుప్పించారు. అన్ని గాలికి వదిలేసి మీకెందుకురా చదువులు, పేదవాళ్ళు కూలీ చేసుకోవాలన్న విధంగా లోకేష్ గాని వాళ్ళ నాన్న మరి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తుంటే, నా ఓజీకి 1000 రూపాయలు పెంచితే చాలు టికెట్, మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారో మీరు చూశారు. రైతు కానీ, మహిళ కానీ, విద్యార్థి కానీ, నిరుద్యోగి కానీ ఎవరి కోసమైనా మాట్లాడావా? అండగా నిలబడ్డావా? మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే షూటింగ్ చేసుకో, నీకెందుకు పాలిటిక్స్? అయితే రోజా విమర్శలకు జనసేన నుంచి గట్టి కౌంటర్ వచ్చింది. ఎక్కడ అన్యాయం జరిగినా జనసేన ప్రశ్నిస్తుంది అన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రాజకీయ నేతలు ఎవరైనా ప్రజల కోసమే పనిచేయాలని, అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. ఈ మొత్తం 3 సినిమాలు తీసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకటి రిలీజ్ అయిపోయింది, ఇది రెండోది. ఇంకో సినిమాతోటి ప్రస్తుతం ఆపేస్తారని చెప్పడం జరిగింది. ఇంకా ప్రజల గురించి ఆలోచించాలి. ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా చేయటం అది ఎవరికి కూడా మంచిది కాదు. అయితే ఇక్కడ బాలినేని మాటల్లో ఒక మాట అభిమానులు అండర్లైన్ చేసుకుని మరీ వింటున్నారు, విశ్లేషించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యాక ఆయన ప్రజాసేవకే అంకితమని పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మరో ప్రాజెక్టు పట్టా లెక్కదని డైరెక్ట్ గా చెప్పకపోయినా సినిమాలు చెయ్యను అన్న మీనింగ్ తోనే గతంలో చెప్తూ వచ్చారు. అంటే పవన్ లెక్క ప్రకారం ఉస్తాద్ భగత్ సింగే చివరి సినిమా కావాలి. కానీ బాలినేని మాత్రం ఒక్క సినిమా చేసి సినిమాల నుంచి రిటైర్ అవుతారని చెప్తున్నారు. బాలినేని మాటల్లో ఆ ఒక్క సినిమా అంటే ఉస్తాద్ భగత్ సింగా అంటే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. సో మరో సినిమా అంటే బాలినేని ఉద్దేశంలో ఉస్తాద్ కాకుండా ఇంకో కొత్త సినిమానా అన్న ప్రశ్న అభిమానుల్లో వ్యక్తమవుతోంది. జనసేనలో చేరకముందు అంటే వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేక అభిమానం చూపించేవారు బాలినేని. ఇటు పవన్ కూడా వైసీపీలో బాలినేని తప్ప అన్నట్టుగా తన విమర్శల పర్వం నడిచేది. సో బాలినేని తనే నిర్మాతగా పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ఎప్పటినుంచో భావిస్తున్నారన్న టాక్ ఉంది. పైగా ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటి శ్రీయారెడ్డిని అభినందిస్తూ భవిష్యత్తులో సినిమాలు చేస్తే అన్న మీనింగ్ తో మాట్లాడడం అభిమానులను ఉత్సాహపరిచింది. ఆవిడ ఒకటే అడిగారు నన్ను, నా కోసం ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలంటే శ్రీయారెడ్డి గారికి మాటిస్తుంది, ఇన్ ఫ్యూచర్ విల్ వర్క్ టుగెదర్ ఇన్ ఎ పవర్ఫుల్ వే. విన్నర్గా అంటే ఇప్పట్లో పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పరని తెలుస్తోంది. ఇంతలోనే బాలినేని మరోసారి తన వెర్షన్ పై క్లారిటీ ఇచ్చారు. తన ఉద్దేశం ఒక సినిమా తర్వాత రాజకీయాలపై ఫోకస్ చేస్తారని మాత్రమే అన్నారు. పవన్ కి సినిమాలు ప్రాణం, అవి మరిన్ని తీస్తారు, ప్రేక్షకులను అలరిస్తారని చెప్పుకొచ్చారు. నేను ఆయన్ని సినిమా తీయాలి సార్ మీతోటి అని చెప్పి నేను బతిలాడిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది నేను ఆయన ఇంకా సినిమాలు ఇంకా చేయడు అని నేను ఎలా చెప్తాను? కనీసం 10 సంవత్సరాలు ఇంకా సినిమాలు తీయాలి, ప్రజలను అలరించాలి, అభిమానుల్ని ఇది చేయాలి. సో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే కాదు, పవన్ మరిన్ని సినిమాలు తీస్తారన్నమాట. అందులో బాలినేని తీస్తానన్న సినిమాకు కూడా అవకాశం ఉండొచ్చన్నమాట.